హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జషుషన్ను వ్లాగ్స్. ఇవాళ అయితే మా హస్బెండ్ చికెన్ తెచ్చాడండి. తనైతే చికెన్ ఫ్రై కావాలని అడిగాడు. ఆ ప్రాసెస్ని అయితే మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ముందుగా మనం చికెన్ ఫ్రై చేయడానికి కావాల్సినవి వచ్చేసి 1/2 kg చికెన్ని ఇలా నీట్గా వాష్ చేసుకుని 2-3 టైమ్స్ నీట్గా కడుక్కొని తీసుకోవాలండి. 1/2 kg చికెన్ అండ్ మసాలా దినుసులు వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, కొద్దిగా ఎండు కొబ్బరి, చెక్క, యాలక్కాయి, మిరియాలు, మొగ్గ, జీలకర్ర అండ్ జీడిపప్పు పలుకులు, అల్లం కొద్దిగా కొత్తిమీర, తెల్లగడ్డలు, పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ తీసుకోవాలండి. నెక్స్ట్ అయితే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, జషుషన్ను వ్లాగ్స్. సరే, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనం ముందుగా తీసుకున్న మసాలా దినుసులన్నిటినీ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకుందామండి. నెక్స్ట్ ఇలా తెల్లగడ్డలని ఇలా నీట్గా తొక్క తీసి వేసుకోవాలండి. నెక్స్ట్ అల్లం ముక్కని అన్నీ తొక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఇలా అంతా మిక్సీ పట్టుకొని తీసుకోవాలండి. ఇలా మొత్తం ఒక ఫైన్ పేస్ట్ లాగా తీసుకోవాలి. నెక్స్ట్ పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత కొద్దిగా చెక్క, కొద్దిగా మొగ్గ అవి కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. అవి కొద్దిగా ఫ్రై అయినాక అందులో కొద్దిగా పచ్చిమిర్చి వేసుకోవాలి. మనం ముందుగా తీసుకున్న పచ్చిమిర్చిని ఇలా చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయినాక అందులో మనం ఒక ఆనియన్ తీసుకున్నాం కదండి, ఆనియన్ని కట్ చేసుకొని ముక్కలుగా ఇలా వేసుకోవాలి. ఆనియన్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా తీసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. చికెన్ ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని అన్నీ బాగా కలుపుకోవాలి. ఉప్పు, కారం అన్నీ బాగా చికెన్కి బాగా పట్టేటట్టు ఒకసారి కలుపుకోవాలండి. ఇలా నీట్గా మొత్తం ఒక 2 మినిట్స్ అలా కలుపుకున్న తర్వాత దానిపైన మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ అయితే మగ్గనిద్దాం. ఆ లోపల మనం మసాలాని ఫ్రై చేసుకుందాం. పొయ్యి మీద కడాయిని పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ముందుగా మిక్సీ జార్లో మిక్సీ పట్టుకున్న మసాలా మొత్తం అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మసాలాని మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలాని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ముద్దలాగా వస్తుంది. అప్పుడు సరిపోతుంది, దాన్ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ చికెన్ అయితే ఉడకడం స్టార్ట్ అయిపోయింది. చికెన్ అయితే బాగా ఉడికింది. అప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న మసాలా మొత్తం అందులో వేసి కలుపుకోవాలి. బాగా మసాలా మొత్తం ముక్కలకి బాగా పట్టేటట్టు బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత దాన్ని ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అందులో కొద్దిగా నెయ్యిని వేసుకోండి. నెక్స్ట్ కొద్దిగా గరం మసాలా, కొద్దిగా చికెన్ మసాలా కూడా వేసుకొని బాగా చికెన్ మొత్తం బాగా ఒకసారి కలుపుకోవాలండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. చికెన్ మొత్తం ఇలా బాగా ఫ్రై అయినాక అందులో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇలా సర్వింగ్ బౌల్ తీసుకొని చికెన్ మొత్తం సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. బాయ్ అండి.